మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. అమెరికాలో భారత సంతతి నాయకుల విజయం. న్యూయార్క్ మేయర్‌గా జోహాన్ మమ్దాని గెలుపొందడం జరిగింది. ఉగాండాలో జన్మించిన మమ్దాని 2018లో అమెరికా పౌరసత్వం పొందిన ఆయన ప్రగతిశీల అభిప్రాయాలతో ప్రజల మనసును గెలుచుకున్నారు. అదేవిధంగా మమ్దాని న్యూయార్క్ చరిత్రలో తొలి దక్షిణాసియా మూలాల మేయర్, అలాగే అతిపిన్న వయస్కుడిగా ఉండడం జరిగింది. తొలి దక్షిణాసియా మూలాల మేయర్‌గాను, అతి పిన్న వయస్కుడిగా మమ్దాని గారు ఉన్నారు. తన ప్రత్యర్థి మాజీ గవర్నర్ ఆండ్రూ కువోమోను భారీ మెజారిటీతో ఓడించి చరిత్ర సృష్టించారు. అదేవిధంగా గజాలా హస్మి హైదరాబాద్‌లో జన్మించి అమెరికాలో స్థిరపడ్డారు. వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా విజయం సాధించారు. ఇక అదేవిధంగా ఈ పదవిని గెలుచుకున్న తొలి దక్షిణాసియా అమెరికన్ మహిళగా గజాలా హష్మి చరిత్ర సృష్టించారు. ఈమెకు హైదరాబాద్‌లోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్‌లను ఎంతో ఇష్టపడి భారతీయ సంస్కృతిపై అమితమైన ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఇక సిన్సినాటి మేయర్‌గా అఫ్తాబ్ పురేవాల్ రెండోసారి విజయం సాధించారు. ఓహియోలోని సిన్సినాటిలో అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న జేడీ వాన్స్ సోదరుడైన కోరీ బౌమ్యాను ఓడించడం జరిగింది. ఇతను 2021లో మొదటిసారిగా మేయర్‌గా గెలిచారు. ఇతను తల్లి టిబెట్‌కు చెందినవారు మరియు తండ్రి పంజాబీకి చెందినవారు. హలో యాస్పిరెంట్స్, ఈ యొక్క సమాచారం చూడడానికి 2 నిమిషాలే ఉన్నా దీని వెనకాల చాలా కష్టపడి రూపొందిస్తున్నాను. సో, మీ యొక్క సపోర్ట్ ఇవ్వగలరని ప్లీజ్ షేర్ అండ్ లైక్. థాంక్ యూ.